డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ మహానాడు కడప జిల్లాలో తొలి రోజు ఘనంగా జరిగింది. కడపలో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు మొదటి రోజు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. పలువురు మంత్రులు కూడా పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేష్ 6 శాసనాలను టీడీపీ మహానాడులో ప్రతిపాదించారు. రెండవ రోజు జరగబోయే టీడీపీ మహానాడులో కీలక విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, పాలనలో ఏపీ సాధించిన విజయాలు, భవిష్యత్ పరిణామాలపై టీడీపీ మహానాడులో చర్చించనున్నారు. మరోవైపు నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ప్రతి ఏటా మే 28వ తేదీన వేడుకలా నిర్వహించాలంటూ ఆదేశాలిచ్చారు. మనం చూసాం, ఏదైతే కడపలో అంగరంగ వైభవంగా అయితే మహానాడు కార్యక్రమం నిన్న స్టార్ట్ అయింది. ఈ రోజు రెండవ రోజు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా. గుడ్ మార్నింగ్ వర్మ, రెండవ రోజు మహానాడు యొక్క డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. రెండో రోజు మహానాడు కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరగనుంది. తొలి రోజు అనేక తీర్మానాలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా ఆయనకు మొదటగా ఘనంగా నివాళి అర్పిస్తారు. ఈ రోజు 10 గంటల 15 నిమిషాల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే అంశం పైన చర్చ అయితే జరుగుతుంది. సంస్కరణలో దీనికి సంబంధించి కూడా అప్పట్లో ఎన్టీఆర్ అమలు చేసినవి, అలాగే ఆ తర్వాత చంద్రబాబు పాలనలో అమలు చేసిన పలు కార్యక్రమాల పైన కూడా చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రగతి పథం, తెలుగుదేశం ఘన విజయాలు తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 మధ్య స్త్రీ శక్తి, అలాగే మహిళా శిశు సంక్షేమం, సాధికారతపై కూడా చర్చ జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు కూడా సామాజిక న్యాయం, పేదల ప్రగతి అనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అనంతరం 3:30 నుంచి 4:30 వరకు అన్నదాత కొండ, సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం, అలాగే తెలంగాణ వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపైన కూడా చర్చ జరుగుతుంది. తర్వాత 4:30 నుంచి 5 గంటల వరకు కూడా సమగ్ర సాగునీటి ప్రణాళికలతో ఉజ్వల ప్రగతి అనే అంశంపై చర్చ జరుగుతుంది. అనంతరం సాయంత్రం 5 నుంచి 5:30 మధ్య ప్రజల సంరక్షణ, శాంతి భద్రతల అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. అనంతరం 5:30 నుంచి 6 గంటల మధ్య రాజకీయ తీర్మానం ఉంటుంది. అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన, ప్రమాణ ప్రసంగం కూడా ఉంటుంది. నిన్నది ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం మరోసారి పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును క్యాడర్ ఎన్నుకోనుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఈ రోజు ప్రణాళిక అయితే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మరోవైపు మహానాడులో రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగుతుంది. ఉదయం నుంచే కూడా కార్యకర్తల హడావిడి ఇక్కడ మహానాడు ప్రాంగణంలో నెలకొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొదటి రోజు కూడా చాలా ఉత్సాహంగా దీనికి సంబంధించి కూడా కార్యక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్త అధినేత అనే తీర్మానాన్ని కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం పైన పెద్ద ఎత్తున కూడా సమావేశంలో చర్చ అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కార్యకర్తల సంక్షేమం పైన కూడా మరో తీర్మానం శాప్ చైర్మన్ రవినాయుడు ప్రవేశపెట్టగా దానిపైన కూడా చర్చ అయితే కొనసాగింది. అలాగే పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పైన కూడా మొదటి రోజు చర్చలో సుదీర్ఘంగా నాయకులు అయితే చర్చించారు. మాదక ద్రవ్యాలు వినియోగం, ఉక్కు పదం అనే అంశం పైన కూడా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ప్రవేశపెట్టగా దానిపైన కూడా చర్చ అయితే జరిగింది. పేదరికం లేని సమాజం, P4 సంకల్పం అనే తీర్మానం కూడా మొదటి రోజు చర్చకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047, అలాగే బీసీ సంక్షేమ తీర్మానం, ఇవన్నీ వీటిపైన మొదటి రోజు చర్చలు జరిగాయి. ఈ రోజు మరిన్ని అంశాలపైన చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరోవైపు మొత్తం మహానాడు ప్రాంగణంలో కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి కావడంతో మరింత ఉత్సాహంగా ఈ రోజు కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. మొదటగా ఎన్టీఆర్ కి నివాళి అర్పించి అనంతరం రెండో రోజుకు సంబంధించి కూడా తీర్మానాలు ప్రవేశపెట్టడం, మిగతా చర్చలన్నీ జరిగే అవకాశం అయితే ఉంది. సాయంత్రం
అధ్యక్ష ఎన్నికతో ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాలు అయితే పూర్తవుతాయని చెప్పొచ్చు ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.